చిరంజీవి మాన్యా ఎప్పటి నుంచి మొదలైంది? చాలా ఎర్లీగా అండి, 7th క్లాస్ కూడా కాదు, ఇంకా ముందే అనుకుంటున్నా. అప్పుడు మా ఊర్లో ఫస్ట్ ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టింది మేము. మీరే? అంటే నేను కొంచెం చిన్నవాడిని, మైలార్ వెంకటేశ్వరరావు అని ఉండేవాడు, మా మావయ్య మైలార్ వెంకన్న అనేవాళ్ళం. తను ఫస్ట్ ప్రెసిడెంట్ కింద స్టార్ట్ చేసి పెట్టాడు. పెడితే మేమందరం పెద్ద మెంబర్స్ లాగా, చిరంజీవి గారి బర్త్డే వస్తే మేమందరం డబ్బులు వేసుకుని సెలబ్రేట్ చేయటం. 16mm సినిమాలని వీధుల్లో వేసేవారు సినిమాలు. చిరంజీవి గారి సినిమాలు దగ్గర 3 రోజులు 4 రోజులు సెలబ్రేట్ చేసేవాళ్ళం ఏదైనా బర్త్డే. మా నాన్నగారికి కూడా చిరంజీవి గారు అంటే బాగా పిచ్చి. ఆయన కూడా ఆయన బర్త్డే రోజు, చిరంజీవి గారి బర్త్డే రోజు మా థియేటర్లో చిరంజీవి గారి సినిమా వేసేవారు. వెళ్ళి స్వీట్స్ పంచి ఇవన్నీ పంచేవాళ్ళం. ఆ తర్వాత స్లోగా ఇంకా మేము పెద్దవాళ్ళు 10th క్లాస్కి వచ్చేటప్పటికి నేను కొంచెం ఎక్కువ అగ్రెసివ్గా ఉంటాం. చిరంజీవి గారి సినిమా వచ్చేసరికి ఇంటర్మీడియట్కి అలా వచ్చేసరికి రాజమండ్రిలో అప్పుడు ఇన్నేసి థియేటర్లు లేవు, టికెట్లు చాలా కష్టం. కానీ వెళ్ళి మా నాన్నగారు తీసుకొచ్చి ఇచ్చేవారు నాకు. 50 టికెట్లు 60 టికెట్లు అంటే ఆ రోజుల్లో ఎంత గొప్ప మామూలు విషయం కాదు. కార్లు పెట్టి జెండాలు కట్టి తీసుకెళ్ళి సారథ్యం అంతా నాది. ఓహో, చాలా ఘన చరిత్ర ఉంది అయితే. చిరంజీవి గారు చెప్పారా తర్వాత కలిశాక ఎప్పుడైనా? ఇంత డీటెయిల్గా ఎప్పుడు చెప్పలేదు, కానీ సరదాగా మామూలుగా ఇలా మాట్లాడుకుంటుంటే చెప్తూ ఉంటాను. అంటే అప్పట్లో ఒక హీరో ఫ్యాన్స్ అంటే ఇట్లాగే గుంపుల్లో వెళ్ళిపోయి ర్యాలీలు చేయడాలు, సినిమా రిలీజ్ అయితే దండలు కట్టేసి పోస్టర్లు పెట్టి థియేటర్లో ముందు మొత్తం ఇంకా మేమే మాదే అన్నట్టు అలా ఉంటుంది ఆ కైండ్ ఆఫ్ థింగ్. ఎప్పుడైనా ఇంట్లో ఈ విషయంలో మీరు ఎప్పుడన్నా తిట్లు తిన్నారా? ఏంటి అసలు ఈ పిచ్చి చదువుకోక ఏమిటి గోళ అని? ఎందుకంటే చిరంజీవి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్తుంటారు మీరు ఈ రకమైన అభిమానం మంచిది కాదు. నేను విజేత 100 days ఫంక్షన్ ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయా. విజయవాడలో ఫంక్షన్ చాగళ్ళు మీది. అప్పుడు ఏం మేము పెద్ద అంత బయట తిరిగేసి అంత ఏజ్ కూడా కాదు, ఒక 10 మందికి కలిసి వెళ్ళిపోయాం చాగల నుంచి. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఏంటంటే మనం ఎక్కడ తిరిగినా పర్వాలేదు, భోజనం టైంకి రావాలి ఇంటికి, భోజనం చేసి మళ్ళీ వెళ్ళిపోతే పర్వాలేదు. భోజనం రాకపోతే ఏమైపోయాడు అని ఒక చిన్న టెన్షన్ స్టార్ట్ అవుతుంది. మేము వెళ్తే ఇప్పుడు అక్కడ వెళ్ళాము, చిరంజీవి గారిని చూడటం కుదరలేదు, ఏమి కుదరలేదు, చెప్పులు పోయినాయి, అన్నీ పోయి మళ్ళీ ఒక ట్రైన్ ఎక్కి మిడ్ నైట్ ఎప్పుడో తెల్లవారుజాము 4 గంటలకి ఇప్పుడు ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చి నెక్స్ట్ డే ఇంటికి వచ్చేటప్పటికి మా ఫాదర్ పాపం ఎప్పుడు కొట్టడం అలాంటివి కాదు, పాపం చాలా మంచి ఆయన. అంటే కానీ ఆయన చూస్తే భయం, మాకు టెన్షన్ అదంతా ఉంటుంది. కానీ ఆ మందలింపు కూడా అందంగా మందలిస్తారు ఆయన. మా అమ్మ అయితే తిట్టుతుంది, కానీ మా నాన్న పాపం ఏమనరు. చాలా ఆయన నర్సరు వెళ్ళేటప్పుడు నేను తీసుకెళ్ళేటప్పుడు చెప్పాలి కదా ఇంట్లో, నువ్వు పెద్దోడు కదా నీకు తెలియలే ఎవరినో అని కొంచెం ఒక రోజంతా కొంచెం మాట్లాడకుండా ఉంటారు. పేరెంట్స్ మాట్లాడకపోతే ఇంట్లో చాలా మనకు ఒకలాగా ఉంటుంది కదా, అలా మా నాన్నగారు అలా ఉండేవారు. ఏం లేదు, మళ్ళీ 1 day తర్వాత ఎప్పుడే ఇంకా ఫంక్షన్స్ అని కాదండి, సినిమాలకి అయితే మా నాన్నగారు టికెట్లు కూడా ఇచ్చేవారు నాకు. అట్లా కాదు, మళ్ళీ ఇలాంటి 100 days ఫంక్షన్స్ సక్సెస్ మీట్స్కి